హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇవాళ అయితే మనం ఫ్రాంకీ చూద్దామండి. అందరికీ ఇష్టమైన పన్నీర్ ఫ్రాంకీ. నార్మల్ ఫ్రాంకీ కంటే ఈ ఫ్రాంకీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. నేనైతే ఒక బౌల్లో ఒక చిన్న బౌల్ మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెంగా ఉప్పు వేస్తున్నాము. కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇవాళ అయితే మైదా పిండితోనే చేస్తున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలానే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మసాజ్ చేస్తూ చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, కలిపేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ ఒక 2 మినిట్స్ మళ్ళీ మసాజ్ చేసుకున్నట్టుగా అదంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అయిపోయింది కలుపుకోవటం. ఇప్పుడు మనమైతే ఇది సైడ్ పెట్టేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ దానిపైన కొంచెంగా ఆయిల్ వేసి డ్రై అవ్వకుండా ఉండేందుకు వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసేసి మొత్తం అంటించేసేసి పక్కన పెట్టుకుందాము. మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడైతే మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీరా వేసుకొని అది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఒకసారి జీరా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. నేనైతే సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. దానికోసమని మూత పెట్టి ఫ్రై చేస్తున్నాము. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం టొమాటో ప్యూరీ వేస్తున్నాము. మీడియం సైజ్వి 2 టమాటోస్ తీసుకున్నాను. పెద్దవైతే కనుక ఒకటి తీసుకోండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఒక 2 to 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, ఒక 2 to 3 మినిట్స్. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మన ప్యూరీ అయితే రెడీ అయిపోయింది, బాయిల్ అయిపోయింది అన్నమాట. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్పైసెస్ యాడ్ చేశానండి. జీరా 1/2 స్పూన్, కొరియండర్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, టర్మరిక్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్. మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే మాత్రం. ఇవన్నీ కలిపేసుకోవాలి ఒక్కసారి. కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోండి. అదంతా చక్కగా మిక్స్ అయ్యి బాయిల్ అవ్వటానికి మనం వాటర్ పోస్తున్నాము. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాము. మొత్తం ఒకసారి మసాలా పట్టే వరకు కలిపేసుకోవాలి. పన్నీర్కి చక్కగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు పన్నీర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, కొంచెం టేస్టీగా అవుతుంది. ఆ తర్వాత మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేయాలి. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అంటే మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. పన్నీర్కు కూడా చాలా చక్కగా అన్నీ పట్టేసినాయి కదా. మన ఫ్రాంకీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ పక్కన పెట్టేసిన తర్వాత మనం ఫ్రాంకీ మసాలా పౌడర్ చేసుకుందాము. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక 2 to 3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. ఆ తర్వాత గరం మసాలా 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ ఇది ముందే చేసుకొని పెట్టుకుంటే మీరు ఫ్రాంకీ చేసేటప్పుడు కర్రీలో ఇదే వేసేసుకోవచ్చండి. డైరెక్ట్గా 1 to 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఫ్రాంకీ చేయడానికి ఇందాక మైదా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఒక్కసారి మసాజ్ చేసుకొని ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి.
నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. మనం పీట మీద ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందాము. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనకి షేప్ రాకపోయినా ప్రాబ్లం ఏం లేదండి, చక్కగా పల్చగా చేసుకోవాలన్నమాట. చపాతీ కంటే కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి చపాతీ ప్యాన్ పెట్టాలి, దాని మీద కాల్చుకుందాము. ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని కావాలి అంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. రెండు సైడ్స్ చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఒక సైడ్ కాలింది కదా, చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చపాతీ మీద నేను మయోనైజ్ రాస్తున్నాను. ఇది బర్గర్ మయోనైజ్ అండి, నార్మల్ మయోనైజ్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇవాళ బర్గర్ మయోనైజ్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో మనం ఇందాక చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే స్ట్రైట్గా పెట్టుకొని మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. ఇప్పుడైతే మనం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పెట్టుకుంటున్నాము. ఇది క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. పచ్చి ఆనియన్సేనండి ఇవి, పచ్చి ఉల్లిపాయే. అలాగే ఇందాక మనం చేసిన ఫ్రాంకీ మసాలా పౌడర్ ఉంది కదా, అది మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాంకీని అయితే రోల్ చేసుకుందాం అన్నమాట. చూసారు కదా, ఫ్రాంకీ రోల్ చేసేసుకోవాలి. ఫ్రాంకీ రోల్ చేసేసుకొని మనం మధ్యలోకి కట్ చేసేసుకుందాము. చూసారు కదా, మన ఫ్రాంకీ అయితే ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు సిల్వర్ ర్యాపర్తో ర్యాప్ చేసి ఇస్తే బయట తిన్నట్టే చక్కగా తినేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రాంకీ నచ్చింది కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసేయండి వీడియోకి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.